నేను పవన్. గత 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ఎవరైనా లబ్ధి పొందారు అని అంటే టక్కన చెప్పేది, నిద్రలో అర్ధరాత్రి లేపినా కానీ చెప్పేది భారతి, లేదనంటే జగన్మోహన్ రెడ్డి, లేదు అని అంటే ఆయన చుట్టూ ఉన్నటువంటి కొద్దిమంది మంత్రులు కావచ్చు, అప్పుడు పనిచేసిన వాళ్ళు, లేదంటే ఆయన దగ్గర సంబంధీకులు. మనం చూస్తూ ఉన్నాం, కృష్ణారెడ్డి కావచ్చు పిఏ, అదేవిధంగా ఓఎస్డి, అదేవిధంగా ఇట్లాంటి వాళ్ళు, ధనంజయ రెడ్డి కావచ్చు, ఇట్లాంటి వాళ్ళు చాలా లబ్ధి పొందారు. అంటే వీళ్ళు అధికారంలోకి వచ్చింది దేనికి? రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుపేదలు కావచ్చు, బడుగు బలహీన వర్గాలు కావచ్చు, లేదంటే నిరుద్యోగులు కావచ్చు, లేదనంటే ఉద్యోగులు కావచ్చు, అందరికీ కూడా మేము న్యాయం చేస్తాము, అందరికీ కూడా సంతోషంగా ఉండేలాగా మేము చూస్తాము, అదేవిధంగా ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తాము, ఇవన్నీ చెప్పారు. కానీ వీళ్ళు తెచ్చింది ఏంటంటే పూర్తిగా వాళ్లకు సంబంధించినటువంటి సంబంధీకుల ఆస్తులు పెంచుకోవడం. సో చాలా చర్చ జరిగింది. ఎందుకంటే గతంలో రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే జగన్మోహన్ రెడ్డి ఆ విధంగా ఏ విధంగానైతే పూర్తిగా ఈ షెల్ కంపెనీలు ఏర్పాటు చేసుకోవడం, లేదంటే పూర్తిగా తండ్రి ముఖ్యమంత్రి హోదాను అడ్డు పెట్టుకొని ఏ విధంగా విచ్చలవిడిగా కోట్ల రూపాయలు, వేల కోట్ల రూపాయలు సంపాదించారో, మరి అప్పుడే ఆయనకు ఆలోచన వచ్చినట్టుగా ఉంది. మరి నేనే ముఖ్యమంత్రి అయితే, మా నాన్న ముఖ్యమంత్రి అయితేనే ఇంత సంపాదించగలిగాను, మరి నేను ముఖ్యమంత్రి అయితే అనే ఆలోచనతో ముఖ్యమంత్రి అవ్వడం, పూర్తిగా రాష్ట్రాన్ని దోచుకోవడం, పూర్తిగా అదే పని. అంటే పూర్తిగా నాకే కావాలి ఏదైనా కానీ. ఇప్పుడు మనం ఆంధ్రప్రదేశ్లో దొరుకుతున్నటువంటి స్కాములు ఏవైతే ఉన్నాయో ఇప్పుడు కనిపిస్తున్నవి, దాంట్లో ఏ స్కాములో మూలం చూసినా కానీ అది తాడేపల్లి ప్యాలెస్లోనే కనిపిస్తున్నటువంటి పరిస్థితి కనిపించింది. ఇక పూర్తిగా ఏదైతే ఇప్పుడు ముఖ్యంగా చర్చ జరుగుతున్నటువంటి అంశం, ఆలస్యంగా జగన్ రెడ్డి భూ దోపిడి కూడా ఒకటి బయటపడింది. అధికారాన్ని అడ్డం పెట్టుకుని జగన్ భూ సంతర్పణ కూడా చేశారు. చట్టాలను పూర్తిగా తుంగలోకి తొక్కి భారతీ సిమెంట్స్కు 50 ఏళ్ల పాటు 744 ఎకరాల సున్నపురాయి లీజులు కూడా కట్టబెట్టినటువంటి పరిస్థితి. మనం చూస్తే 2024 ఎన్నికల షెడ్యూల్ వస్తుందనగా సైలెంట్గా కేటాయింపులు కూడా జరిగిపోయాయి. ఎందుకంటే ఎన్నికల షెడ్యూల్ వస్తున్నప్పుడు, లేదనంటే వాళ్ళ అధికారంలో ఉండి ఇంకా అయిపోతుంది అనే సమయంలో పూర్తిగా వాళ్ళకి సంబంధించిన కాంట్రాక్టర్లు కావచ్చు, లేదనంటే ఈ విధంగా లీజులు వాళ్ళకి సంబంధించినటువంటి కంపెనీలకు ఇష్టానుసారంగా కేటాయించుకున్నారు. ఎందుకంటే మళ్ళీ రామని తెలుసు, మళ్ళీ మనల్ని ప్రజలు ఆదరించాలని తెలుసు. ఈ నేపథ్యంలో ఈ విధంగా దోపిడీ చేసినటువంటి పరిస్థితి కనిపించింది. ఇక అట్లాగే పూర్తిగా కడప జిల్లాలోని ఎర్రగుంట్ల, కమలాపురం మండలాల్లోని సున్నపురాయి గనుల విలువ దాదాపుగా 3000 కోట్ల పైమాటే ఉంటుంది. సో ఈ జగన్ లీలల దందాపై కేంద్రానికి కడప జిల్లాకు చెందినటువంటి ఓ వ్యక్తి దీనిపై పూర్తి స్థాయిలో కూడా ఎంక్వైరీ చేయాలంటూ కూడా లేఖ రాశారు, విచారణ జరిపించాలంటూ కూడా ఈ కేంద్ర ప్రభుత్వం కూడా దీనికి సంబంధించి ఆదేశాలు కూడా జారీ చేసిన పరిస్థితి. 2019లో అధికారంలోకి రాగానే మైనింగ్ లీజుల కోసం జగన్ చాలా ప్రయత్నాలు చేశారు. చివరికి ఎన్నికల షెడ్యూల్ దగ్గర పడే సమయంలో భారతీ సిమెంట్స్కు లీజుల పునరుద్ధరణ అంటే చేసే ప్రయత్నం చేశారు. అంటే ఫిబ్రవరి 2న చీకటి జీవోలు కూడా జారీ చేశారు జగన్ ప్రభుత్వం. అంటే మనం చూసాం, ఏ జీవో ఇచ్చినా జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు అన్ని చీకటి జీవోలు, ఎక్కడా కూడా పబ్లిక్ డొమైన్లో పెట్టలేదు, ఎక్కడా కూడా ప్రజలకు అందుబాటులో ఉంచకుండా చీకటి జీవోలు, అర్ధరాత్రి జీవోలు ప్రతి విషయంలో కూడా తీసుకొచ్చినటువంటి దృశ్యం మనం గత 5 సంవత్సరాలు కూడా చూసాం. ఇది చూస్తే కనుక ఒకసారి 2024 ఫిబ్రవరి రాష్ట్రమంతా అప్పటికే ఎన్నికల సందడి నెలకొంది. మరికొన్ని రోజుల్లో ఎన్నికల షెడ్యూల్ కూడా వెలువడనుంది. అదే సమయంలో ముఖ్యంగా ఎర్రగుంట్లపాలెం, కమలాపురం మండలాల్లోని 2 మైనింగ్ లీజులను భారతీ సిమెంట్స్కు పునరుద్ధరించేశారు. ఫిబ్రవరి 2న జీవో 4-5 జారీ చేసినటువంటి పరిస్థితి. వెంటనే లీజ్ అమల్లోకి వస్తుందని హడావిడిగా ఉత్తర్వులు కూడా జారీ చేశారు. ఎందుకంటే అది వాళ్ళ కంపెనీయే కదా, హడావిడిగా వాళ్ళకి నచ్చినట్టు జీవోలు ఇచ్చేస్తారు, నచ్చినట్టుగా వచ్చేస్తారు. ఇవన్నీ కూడా ఇప్పుడు బయటకు వస్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. అంటే జగన్మోహన్ రెడ్డి చేసిన అరాచకాలు కావచ్చు, ఈ కబ్జాలు కావచ్చు, ఒక్కటి కాదు, ప్రతి అంశంలో కూడా ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం, ప్రతి దాంట్లో కూడా అరాచకాలే. ఇప్పటికీ కూడా రాష్ట్రంలోని ఒక ఇబ్బందికర పరిస్థితుల్లో నెట్టే ప్రయత్నమే చేస్తూ ఉన్నారు. రాష్ట్రంలోకి జగన్మోహన్ రెడ్డి అడుగు పెడుతున్నారు అంటే నిజంగా ఏదో ఒకటి జరిగే పరిస్థితి కనిపిస్తూ ఉంది. అంటే అట్లాంటి సిచ్యువేషన్ ఆయన తీసుకొచ్చినటువంటి పరిస్థితులు అయితే మనం చూస్తూ ఉన్నాం. ఈ విధంగా పూర్తిగా ముఖ్యంగా కడప జిల్లాను, ముఖ్యంగా రాష్ట్రాన్ని మొత్తం కూడా దోచేసినటువంటి పరిస్థితి గత 5 సంవత్సరాల్లో కనిపించింది. సో ఈ అంశానికి సంబంధించి మనం చర్చలోకి వెళ్దాం. చర్చలో పాల్గొంటున్నారు కాంగ్రెస్ పార్టీ సీనియర్ లీడర్, మాజీ ఎంపీ